అదే ఇప్పుడు లోకల్ విజయవాడ అనుకోండి, మన ఆఫీస్ దగ్గరికి వస్తే అరేంజ్ చేస్తారు. చుట్టుపక్కల 3-5 కిలోమీటర్లు ఇంటికి అరేంజ్ చేస్తాం. అంటే ఇక్కడ లోకల్ కాబట్టి మనం వెహికల్స్ రెడీగా ఉంటాయి. అదే మచిలీపట్నం నుంచి వస్తే డబల్ అవుతుంది కదా, సో అక్కడ కార్లు అరేంజ్ చేద్దాం. అదే గుడివాడ నుంచి అనుకోండి మన డబల్ అవుతుంది, మన కార్లు పంపించి రావడానికి. సో అందువల్ల గుడివాడ నుంచి అయితే గుడివాడ నుంచి ఏర్పాటు చేద్దాం. ఒకవేళ కస్టమర్ తరపు నుంచి వస్తుంటే తరపు నుంచి ఏర్పాటు చేద్దాం, ఆ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే మన కార్ ఇక్కడి నుంచి రావాలంటే డబల్ అవుతుంది. సో వాళ్ళ ఇంటికి వచ్చి చూసి మనం తిరిగి వెళ్ళిపోతుంది అదే కార్లో. సైట్ విషయంలో అయితే ఇబ్బంది లేదు. పామారైనా మచిలీపట్నం అయినా అదే గుడివాడ అయినా తలపల్లి రెండించైనా అటు నుంచి ఏర్పాటు చేద్దాం అటు వారికి. ఇక్కడ విజయవాడ చుట్టుపక్కల ఏదైనా ఉందంటే ఆఫీస్కి తీసుకురంటే ఆఫీస్కి ప్లాన్ చేస్తాం. అట్లాగే డెవలప్మెంట్ పాయింట్ లో కూడా బాబాయ్ మనం మినుము తీసినది మొదలు పెడదామని చెప్పి అనుకున్నాం. మినపకాయ తీయడం జరిగింది ఆల్రెడీ. జగన్ ఈ రోజు అదే వర్క్ లో ఉన్నాడు. రేపు ఉదయం నుంచి అయితే బోర్డు వెళ్ళిపోతాయి. పాతి కూడా చెప్పి అక్కడికే వస్తున్నాను. పాదాట్లో కూడా కనపాలి. విషయం ఏంటంటే ఆ పాదాంట్లో కూడా రోడ్డు డైరెక్ట్ గా తీసుకున్నట్టు. మొన్నటి దాకా వేరే వైద్యులు పద్ధతుల్లోకి వెళ్తాం కదా, ఈ పక్క తీసుకున్నాం డైరెక్ట్. ఏదైతే పక్క ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కూడా మనం తీసుకోవడం జరిగింది. 4 ఎకరాల ముందు ల్యాండ్ కూడా ఇప్పుడు డైరెక్ట్ గా ఈ రోడ్ నుంచి రోడ్ ఫామ్ చేసుకుంటాం ల్యాండ్ కన్వర్షన్ కట్టుకున్నప్పుడు. కాకపోతే అధికారికంగా మనం ఏం చేస్తామంటే వెనకాలే సేల్ పెట్టుకోవాలి కాబట్టి అది సేల్ అవ్వకుండా ముందు మార్కెట్ లో పెట్టడం, ముందు ప్లాట్లు అయిపోతాయి. సో మన మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఓన్లీ దారి వరకే కొన్నామని చెప్పి దారి తీసుకుంటున్నాం. అది ఏదైతే ఇప్పుడు మనకి ఆ పాయింట్ మాట్లాడితే మనం అనుకున్న పాయింట్ లో 3 పాయింట్లు నేను అనుకున్నాను. దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఇది గుంటూరు పాయింటే. గుంటూరుది కూడా ఏమనుకున్నాం అంటే టోటల్ గా వెనకాల కానీ ముందు కానీ మనకి ఏదైనా 15 నుంచి 20 ఎకరాల దాకా వస్తుందని చెప్పాను ఆ రోజు కూడా. మనం దాంట్లో భాగంగా ముందు ఒక 4 ఎకరాలు వచ్చింది. ఇది ఇల్లు అప్రోచ్ రోడ్ చూసారా, అప్రోచ్ రోడ్ వెళ్ళి ఎల్ షేప్ తిరిగాం. ఎల్ షేప్ తిరిగి కూడా డైరెక్ట్ గా తార్ రోడ్ నుంచి ముందు ల్యాండ్ వచ్చింది ఆల్రెడీ మనకి. అది కూడా రెడీ అవుతుంది. ఇవాళ రేపు బహుశా రోడ్ ఫార్మేషన్ అయిపోతుంది. డైరెక్ట్ గా ఆ వెంట రోజు కాకుండా ఈ వెంట డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది రోడ్ మనకి. సో మనం ఇప్పుడు ఏమనుకున్నామంటే ఈ 31st వరకు ఏదైతే ఆఫర్ అనుకున్నామో శ్రీరామం ఆఫర్ గా గుంటూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 11,500 మనం 12,000 అనుకున్నాం కదా. 11,000 పడమర ఫేసింగ్, 11,500 ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ వచ్చేసి 12,000 అనుకున్నాం. సో ఆ కాన్సెప్ట్ మొత్తం తీసి ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. 9999 పెడుతున్నాం. అది ఆఫర్ ప్రైస్ కింద 9999. ఏ ఫేసింగ్ అయినా కూడా ఈస్ట్ అయినా వెస్ట్ అయినా కార్నర్ అయినా నార్త్ ఈస్ట్ అయినా కూడా వేకెన్సీ పొజిషన్ ఏది ఉంటుంది 9999. ఏ ఫేసింగ్ అయినా కానీ గజం 10,000. అది వెస్ట్ అయినా ఈస్ట్ అయినా కార్నర్ అయినా కూడా గజం 10,000 అనమాట. గుంటూరు ప్రాజెక్ట్ వరకు శ్రీరామం ఆఫర్ సందర్భంగా వెనకాల ల్యాండ్ ముందు ల్యాండ్ వస్తుంది కాబట్టి ఇది కంప్లీట్ చేసుకుని దాంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి 9999 పెడతాం. అది ఆ ఒక్క ప్రాజెక్ట్ వరకు మాత్రం. ఏ ఫేసింగ్ అయినా కూడా ఒకటే రేటు, ఫిక్స్డ్ రేట్ అది, నో బార్గెనింగ్. దానికి మాత్రం 10,000 కట్టాల్సిన ఏ ఫేసింగ్ అయినా కూడా. దాని నుంచి మీ కమిషన్ ఏదైతే రిలీజ్ అవుతుంది. లాస్ట్ లో మనం 11, 11.5, 12 అట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు వెనకాల ల్యాండ్ ముందు ల్యాండ్ రావడం వల్ల ఈ మధ్యలో ప్లాట్లు అవ చేసుకుని మనం బయటికి వెళ్దాం ఉద్దేశంతో ఒక 30 ప్లాట్లు చెప్పండి, 34 ప్లాట్లు ఏముంది దాంట్లో. ఇంకా ఆ 34 ప్లాట్లుగా ఆఫర్ పెట్టుకున్నాం అన్నమాట గుంటూరు గారి వరకు. దాంట్లో భాగంగా మనం ఏదైతే 31st వరకు ఏదో అనుకున్నాం కదా ఆఫర్స్, ఇవన్నీ దాంట్లో కూడా వర్తిస్తాయి మీకు. ఈ వారం రోజు టైం ఉంది కాబట్టి ఈ వారం నాకు 10 రేట్ ఇంక్రీజ్ అయినా కూడా మీరు ఏదైతే ఆఫర్ పెట్టా ఆఫర్ దీంట్లో కూడా వర్తిస్తుంది అనమాట. ఒకటి నెక్స్ట్ వచ్చేసి టోటల్ ప్రాజెక్ట్స్ మనకి ఏదన్నా కానీ ఇప్పుడు మనకి 4 పక్కన ఉన్న ప్రాజెక్టులు ఒక 253 ప్లాట్స్ ఉంటాయి మొత్తం ఓవరాల్ గా మనకి టోటల్ 4 ప్రాజెక్ట్స్ మీద. ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో బెల్ కంపెనీ దగ్గర ఏదైనా నెంబర్ టోటల్ లేఅవుట్ వచ్చేసి 20+ అవుతుంది. దాంట్లో భాగంగా ఒక 4.5 ఎకరాలు మనం ముందు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒక 59 ప్లాట్లు కానీ, నెక్స్ట్ వచ్చేసి పెద్ద మద్దాలు కానీ, అదే భాగంగా ఇప్పుడు గుంటూరు ప్రాణి పరిటాలు కానీ ఇవి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఈ ప్రాజెక్ట్స్ లో ప్లాట్లు వచ్చేసి టోటల్ ప్లాట్స్ మనం 253 ప్లాట్లు ఉన్నాయి. 253 ప్లాట్లు ఒక 50 ప్లాట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి ఓవరాల్ గా. ఇంకా 200 ప్లాట్లు ఉన్నాయి అనమాట మనకి. టోటల్ ఒక 53 ప్లాట్లు అయిపోయినాయి. ఇంకా 200 ప్లాట్లు ఉన్నాయి అనమాట. ఈ 200 ప్లాట్లు రఫ్ వేసుకున్నా కూడా మనకు 35,000 గజాలు ఓవరాల్ గా. ఇది ఉన్న రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 35,000 గజాలు ఉంది. 35,000 రఫ్ గా మనం ఏదైతే కమిషన్ మనం మెన్షన్ చేసుకున్నా కూడా 5.5 కోట్లు కమిషన్ కూడా కంపెనీ రెడీగా ఉంది. టోటల్ ఓవరాల్ గా ఏదైనా మన రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో 35,000 గజాలతో మనం ఏదైతే కమిషన్ మెన్షన్ చేసుకుని ఉంటుంటే 5.5 కోట్లు కమిషన్ అవడానికి కంపెనీ సైడ్ నుంచి రెడీగా ఉంది అనమాట. దాంట్లో ఎవరి షేర్ ఎంత అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఇంటర్నల్ గా. అంటే మీరు 10 ప్లాట్లు చేస్తారా, 15 ప్లాట్లు చేస్తారా, 20 ప్లాట్లు చేస్తారా, 5 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా, 20 లక్షలు కావాలా, మీ టార్గెటింగ్ గా. సో ఓవరాల్ గా కంపెనీ నుంచి 5.5 CR కమిషన్ అయితే రెడీగా ఉందన్నమాట. దాన్ని బట్టి మీ షేర్ ఎంత మీరు ప్లాన్ చేసుకోండి. ఇది పాయింట్ నెంబర్ 2. నెక్స్ట్ వచ్చేసి అట్లాగే ఈ 31st వరకు మనం ఏదైతే 4 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ సైట్ ట్రిప్స్ గతంలో పెట్టున్న వాళ్ళు కానీ ఇప్పుడు కంప్లీట్ అవ్వాల్సిన వాళ్ళు కానీ
31 వరకు అయితే 3 రకాల ఆఫర్లు ఉన్నాయి మనకి. కమిషన్ తో పాటు అడిషనల్ గా మనం పెట్టిన ఆఫర్స్ ఇది రిజిస్ట్రేషన్ అయితే 50 క్యాష్ అయి పెట్టేది కదా, అట్లాగే బ్యాంక్ అది పెట్టు. మార్చి 31 వరకు అనుకున్నాం అనమాట. ఇంకా వారం రోజులు టైం ఉంది. అది ఒకసారి రివైండ్ చేసుకున్న ఉద్దేశంతోనే గతంలో సైడ్ ట్రిప్స్ పెట్టిన వాళ్ళు లేదు ఎవరిగా రెడీగా ఉన్న వాళ్ళు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోగలిగా ఈ ఆఫర్ అందరికి వర్తిస్తుంది అనమాట. దీంతో పాటుగా పామర్ రూటూర్ ప్రైస్ కూడా మనం ఏదైతే టాపిక్ మాట్లాడుకున్నామో 9999 మనం ఏదైతే 11, 11.5, 12 అనుకున్నాయి అవన్నీ కూడా లేవు అనమాట. గజింగ్ కాస్ట్ ఏదైనా కూడా ఓన్లీ ఆ ప్రాజెక్ట్ వరకు మాత్రమే, రూటూర్ ప్రాజెక్ట్ వరకు మాత్రమే గజిం 10,000 ఏ ప్లాట్ అయినా కంప్లీట్ చేసుకుని ఎక్స్టెండ్ ఆఫర్ ఈ పామర్ ప్రైస్ ఏదైనా కూడా కంప్లీట్ అయ్యే వరకు ఇదే రేట్ ఉంటుంది. ఎక్స్టెన్షన్ ల్యాండ్ వచ్చే వరకు ఇదే రేట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీటితో పాటుగా పెద్ద మొత్తాలు ఏదైతే అనుకున్నామో పెద్ద మొత్తాలకు వచ్చేసి ఒక లక్కీ కూపన్ ఒకటి అనుకుంటున్నామండి. టోటల్ గా 104 ప్లాట్లు వచ్చినాయి. 104 ప్లాట్లు ఒక 12 ప్లాట్లు సేల్ అయిపోయినాయి. రిమైనింగ్ ఉన్న ప్లాట్లకు ఏవైతే ఉన్నాయో లక్కీ డిప్ కింద ఇప్పుడు మీరు ఉన్నారు ఒక ప్లాట్ సేల్ చేశారు. రమేష్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. రమేష్ గారు కస్టమర్ పేరు లక్కీ కూపన్ పెడతారు కదా. దానికి ఏం చేస్తామంటే అంటే కస్టమర్ను మీరు ఇద్దరు ఇంపార్టెంటే కాబట్టి లక్కీ కూపన్ కింద షిఫ్ట్ డిజైర్ కార్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. టోటల్ ఓవరాల్ గా మీకే రావచ్చు, మీ దగ్గర కూడా కస్టమర్ గా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెంకయ్య గారు ఉన్నారు. పెద్ద మొత్తం మొత్తం మీద వెంకయ్య గారు 10 ప్లాట్ అమ్మాడు అనుకోండి, 10 కూపన్ ఆయన పేరు మీద ఉంటాయి. ప్లాట్ నెంబరు వెంకయ్య గారి పేరు, ప్లాట్ నెంబరు శ్రీనివాస్ గారి పేరు, అట్లా దాంతో పాటు 10 మంది కస్టమర్లు 10 మంది వెంకయ్య గారి పేరు ఉంటాయి అనమాట. సో ఓవరాల్ గా మనకి 104 ప్లాట్లు 12 ప్లాట్లు అయినాయి కాబట్టి రిమైనింగ్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్స్ కి కూపన్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ ప్లాట్ నెంబరు మన మార్కెటింగ్ మిత్రుల పేరు కస్టమర్ పేరు వేసి డిజైన్ చేయడం జరుగుతుంది. ఏ రోజు ఏ ప్లాట్ అయితే క్లోజ్ అయిందో ఆ ప్లాట్ క్లోజ్ అయిన మరుక్షణం దాంట్లో కూపన్ వేస్తాం అనమాట. వెంకయ్య గారు, శ్రీనివాస్ గారు, రమేష్ గారు ప్లాట్ నెంబర్ వేసి. సో ఓవరాల్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్కీ కూపన్ అనమాట. అందరి సమక్షంలో ఒక రోజు మనం పెట్టి లక్కీ కూపన్ తీసుకుందాం. దానికి షిఫ్ట్ డిజైర్ కార్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరి అదృష్టం ఉంటుంది దానికి వెళ్ళడం. అయితే మనమైనా అవ్వచ్చు, కస్టమర్ అయినా అవ్వచ్చు. మీకు కస్టమర్ ఇంపార్టెంట్, నాకు మీరు ఇద్దరు ఇంపార్టెంట్. 31 లోపు కాదు సార్, ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి 31 లోపు అయితే ఎందుకు ప్లాట్లు చేస్తారు చెప్పండి. మీరు 31 లో బాగా చేస్తాను, ఇంకొక 20 ఎకరాలు రెడీగా ఉన్నా. సో పెద్ద మొత్తాలకి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి లక్కీ కూపన్ ప్లాన్ చేసింది. కంపల్సరీ మిగతా కంపెనీ లాగా మనం డౌన్ పేమెంట్ ఇవ్వట్లేదండి. 1,00,000 డౌన్ పేమెంట్ పూర్తి కార్ పేమెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా నేను చేస్తాను. మిగతా కంపెనీలో కార్ ఆఫర్ అంటే లక్ష ఇస్తాను డౌన్ పేమెంట్. సో టోటల్ ఇక్కడ కార్ కాస్ట్ ఏదైతే ఉందో 10 లక్షలు 8 లక్షలు టోటల్ పేమెంట్ నేనే పే చేస్తాను కార్ మీద. ఓకేనా? మీరు తీసుకోండి, మాకు ఇవ్వండి, వాడుకుంటాం. లక్కీ కూపన్ టైప్ అనమాట. ఎంకరేజ్మెంట్ వాళ్ళకి కస్టమర్ కి అవకాశం రావచ్చు, మనకి అవకాశం రావచ్చు. అంటే ప్రతిసారి మనకి అవకాశం లేదు, కస్టమర్ కూడా వాళ్ళకి అవకాశం. రెండోసారి కస్టమర్ మనమే హ్యాపీగా ఉంటాడు అనమాట. సో ఈ 4 పాయింట్ డిస్కస్ చేద్దాం అనుకుని పెట్టామండి. ఈ రోజు కారణం ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి 31st అయితే మంత్ ఎండింగ్ అయిపోతుంది కదా. మనం పెట్టుకున్న ఆఫర్స్ అన్ని కూడా పండుగలు వస్తున్నాయి వెళ్తున్నాయి. మనం మాత్రం అలాగే ఉంటున్నాం. మళ్ళీ మార్పు రావట్లేదు కాబట్టి ఏదో ఒకటి ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏదో ఒకటి. రెండోది టోటల్ ప్లాట్స్ మీద అయితే ఓవరాల్ 5.5 షేర్ కమిషన్ కంపెనీ దగ్గర రెడీగా ఉంది. దాంట్లో ఎవరి షేర్ అయితే ప్లాన్ చేసుకున్నది ఒకటి. మూడోది ఫార్మర్ రూటూర్ ప్రైస్ ఇది అనుకున్నాం కదా, ఆ ప్రైస్ కూడా డబల్ గురించి మాట్లాడదాం ఒకటి. 4వ పాయింట్ వచ్చేసి మన పెద్ద మొత్తాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కార్ గిఫ్ట్స్ ఉంది. ఈ 4 పాయింట్స్ ఇది మన టాపిక్ మాట్లాడుకుందాం, ప్లాన్ చేసుకున్నాం అనమాట. అది నెలాఖరు వరకు నేను నెలాఖరులో చేసుకుంటే హ్యాపీ లేదు. ఈ 4 పాయింట్స్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ హ్యాపీ చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వర్క్స్ కూడా మీకు మోస్ట్లీ ఏప్రిల్ 1st వీక్ ఆ 2nd వీక్ నుంచి బెల్ల కంపెనీ కానీ పెద్ద మొత్తాలు కానీ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. బెల్ల కంపెనీ అయితే ఏప్రిల్ 1st వీక్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాక ఈ నెలాగా కనుక్కున్నాం. ఆయన అనుకోకుండా రాత్రి వచ్చాడు కాశీకి ల్యాండ్ ల్యాడ్. ఆయనే డేట్ ల్యాడ్ కింద చెప్పాడుగా 7, 9, 13 3 డేట్లు ఇప్పుడు ఆయనే ల్యాండ్ ల్యాడ్. ఆయన ఈ నెలాగా తీసుకున్నారో కూడా మా దగ్గర లేకున్నాం ల్యాండ్ సైట్. ఎప్పుడైతే ల్యాండ్ కమిట్మెంట్ అయిపోయి మా పేరు రిజిస్ట్రేషన్ అయిపోయిన మరుక్షణం వర్క్ స్టార్ట్ చేస్తాం అనమాట. కన్వర్షన్ కట్టేసి పెద్ద మద్దాలు అయితే ఆల్రెడీ జెండాలు పెట్టేస్తాం. రేపు మార్నింగ్ బోర్డులు పెడుతున్నాము. ఏప్రిల్ 1st వీక్ నుంచి గ్రావెల్ రోడ్లు స్టోనింగ్ అయిపోతుంది పెద్ద మద్దాలు. అట్ ద సేమ్ టైం ఏప్రిల్ నెలాఖరు లోపు మీకు ఏదైతే ఇప్పుడు కమిట్మెంట్ చేస్తామో ఏప్రిల్ నెలాఖరు లోపు మన రన్నింగ్ ప్రాజెక్ట్ అన్నింటిలో కూడా వర్క్ విషయంలో 4 దశలుగా ఉంటాయి. బెల్ల కంపెనీది ఉంది, గ్రావెల్ రోడ్లు స్టోనింగ్ అయిపోద్ది ఏప్రిల్ నెలాఖరు లోపు. పెద్ద మద్దాలు ఉంది, గ్రావెల్ రోడ్లు స్టోనింగ్ అయిపోద్ది.
పరిటాలు ఉంది. మోస్ట్లీ కాంపౌండ్ వాల్ పెయింటింగ్ కూడా అయిపోద్ది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు అయితే. డ్రైనేజ్ లో కాంపౌండ్ వాల్ స్టోనింగ్ ఎట్లా ఉరుటూరుతుంది. దానిలో డ్రైనేజ్ అవుతున్నాయి, ఎలక్ట్రిసిటీ నడుస్తుంది. డెవలప్మెంట్ విషయంలో అయితే ఖచ్చితంగా మీకు ఆగస్టు వరకు మ్యాక్సిమం కంప్లీట్ చేయాల్సిన. వర్షాకాలం వచ్చేలోపు మీకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చో ఆ కమిట్మెంట్స్ అన్ని కూడా వర్షాకాలం వచ్చేలోపు 100% కంప్లీట్ చేస్తాం. ఇది మార్చి కదా, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 5 నెలల్లో మన సైడ్ నుంచి చేయాలని కంప్లీట్ చేస్తాం. దీంతో పాటుగా ఎక్షన్ లైన్ వచ్చేసి బందర్ రోడ్ లో గూడూరు దగ్గర ఒక 11 ఎకరాలు చూడడం జరిగింది. గుడివాడ రోడ్ లో ఒక 16 ఎకరాలు ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఈ రోడ్డు మనకి. వాటితో పాటుగా మనకి ఏదైతే బెల్ కంపెనీ 18+ అనుకుంటున్నాం కదా, అది 5 ఎకరాలు ఇస్తున్నారు పెరుగుతుంది ఎక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకి పెద్ద మద్దాలు వచ్చి 6 ఎకరాలు పెరుగుతుంది. ఇప్పుడు 6 ఎకరాలు 40 సెంట్లు తీసుకుని 6 ఎకరాలు పెరుగుతుంది. గురుటూరు అయితే ఆల్మోస్ట్ మనకి 15 ఎకరాలు ఉండే ఉంది. సో ప్రతి ప్రాజెక్ట్ ఎక్స్టెంట్ ఉంది. దాంతో పాటు కొత్త ఇంకో 2 యాడ్ చేసుకుంటాం. మన టార్గెట్ అలా ఏంటంటే ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నా టార్గెట్ మీకు ఏం చెప్పాను, మాక్సిమం వర్షాలు